సో మాకున్న సోర్స్ ప్రకారం లోగో లేదా చిహ్నంలో ఒక పిడికిలి అనే గుర్తు, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉండొచ్చేమో, జాయిన్ చేస్తారు, అందులో చేరుస్తారు అనే ఇన్ఫర్మేషన్. మీరేమంటారు? దేర్ ఇస్ పాసిబిలిటీ డిఫరెంట్. అంటే నేను ప్రభుత్వంలో ఇంటర్నల్గా ఏం ఆలోచిస్తున్నా అనేది కూడా నేను ఖచ్చితంగా కూడా ఏం చెప్పలేను. సో అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సీఎం గారి పర్యవేక్షణలో జరుగుతుంది అది. సో దట్ ఈస్ సమ్వాట్ కొద్దిగా సస్పెన్సే వాస్తవం చెప్పాలంటే. బట్ అది పిడికిలి అనేది ఒక పోరాటానికి, తిరుగుబాటుకు, అన్యాయాన్ని వ్యతిరేకించడానికి పిడికిలి అనేది మొదటి నుంచి ఇక్కడ ఈ దేశంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ పిడికిలి అనేటువంటిది ఒక తిరుగుబాటుకు లేకపోతే పోరాటానికి, ఐక్యతకు, ఈవెన్ తెలంగాణ సాధనలో కావచ్చు. కొంత ఎక్కువ అంటే కొద్దిగా లెఫ్టిస్టిక్ ఐడియాలో ఉన్న వాళ్ళు ఉపయోగించినటువంటిది అది ఉన్నది. ఈవెన్ దెన్ దాన్ని పెద్దగా ఎవరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. సో తెలంగాణలో కూడా కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ బాగా ప్రచారంలో ఉండి, అంటే ముందు నుంచి కొంత గ్రిప్ ఉంది. నక్సల్స్ వాదం కూడా ఇక్కడ బాగా నడిచింది. కోర్స్ దానికి అగెనిస్ట్గా మేమైతే ఏబీపీలో పనిచేసినాం. ఏబీపీ వర్సెస్ నక్సల్స్, రాడికల్స్లో చంపుకోవడాలు, అక్కడ స్టూడెంట్ యూనియన్లో చంపుకోవడాలు, ఈవెన్ నా మీద చాలాసార్లు డ్యూరింగ్ మై స్టూడెంట్ లైఫ్ డిగ్రీలో చాలాసార్లు నక్సలైట్స్ అంటే పర్టికులర్లీ ఆర్ఎస్యు సంబంధించిన వాళ్ళు హత్యా ప్రయత్నం జరిగింది. సో కొట్టుకోవడాలు ఇవన్నీ ఒకప్పుడు ఉండినాయి. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది కంపల్సరీ. అప్పుడు కొంత భయానకంగానే ఉండేది, స్టూడెంట్ హత్యలు జరిగేటి. సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా ఉంది, బాగా పోరాటాలకు సంబంధించి. లేకపోతే సాయుధ పోరాటం యొక్క ఇంపాక్ట్ ఉన్నది, తెలంగాణ పోరాటం యొక్క తెలంగాణ ఇది 69 ఉద్యమం యొక్క పోరాటం ఉంది. సో జనరల్గా దాన్ని పిడికిలి అనేదాన్ని పోరాటానికి, తిరుగుబాటుకు, లేకపోతే అంటే ఒక ఐక్యతకు అన్నిటికీ క్షీణంగా చూస్తారు. అట్లాంటిది ఏమన్నా ఒకటి రెండు మార్పులు చేసి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి చేర్చడానికి, మేబీ ఉండొచ్చు. నాకు కూడా స్పష్టమైన ఐడియా లేదు. ఐ కెనాట్ సే. కానీ అఫీషియల్గా ఎప్పుడు వస్తుంటారు ఒక న్యూ లోగోని, లేకపోతే ఎప్పుడు ఎంబ్లమ్ చూస్తూ ఉంటారు? అంటే సెకండ్ నాడే రిలీజ్ చేస్తారని నా ఎక్స్పెక్టేషన్. నాకు